అరుసండి. గారిని 16 నెలల నుంచి సిబిఐ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించడం జరిగింది. ఈరోజు 10 కంపెనీల్లో 8 కంపెనీల్లో ఎలాంటి ఆధారాలు లేవని సిబిఐ ఈరోజు కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈరోజు నిజము నిలకడగా తెలుస్తుంది అనేది ఈరోజు తేటతెల్లం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వైట్ పేపర్ లాగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు మాత్రమే ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాలి తప్పని చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే బయటికి వదలాల్సిన పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి. 16 నెలల నుంచి జైలులో ఉండి జైల్లో ప్రజా సమస్యల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ఏర్పాటు చేసి ఈరోజు ప్రజల మనిషిగా ఏర్పడడం జరిగింది. చిన్న పిల్లవాడి నుంచి ముసలివారి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారు, జైలు నుంచి బయటకు వస్తారని కళ్ళకు ఒత్తులు కట్టుకొని చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే బయటికి రావాలనే ఉద్దేశంతో దేవుని ప్రార్థిస్తూ ఈరోజు అందరూ టెంకాయలు కొట్టడం జరిగింది. అందుకోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వచ్చే పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు సిబిఐ ఈరోజు చూస్తే సిబిఐ ఎంక్వైరీలో పూర్తిగా సిబిఐ గతంలో ఇచ్చిన సిబిఐ తీర్పు ఆయన అక్రమంగా అరెస్టు అనేది వారే తెల్లమై పరిస్థితుల్లో ఏర్పాటు చేసి ఆయన ఏర్పాటు చేసిన కంపెనీలలో 8 కంపెనీలలో ఎలాంటి ఆధారాలు లేవని ఈరోజు చెప్పడం జరిగింది. అందుకోసమే కోర్టు నుంచి వైట్ పేపర్ లాగా బయటకు వచ్చి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో కని విని ఎరగని పరిస్థితుల్లో భారీ మెజార్టీతో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో రేపు 2014లో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఈ రోజు ఎన్నికలు పెట్టినా ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట జనాలు ఉన్నారని ప్రూవ్ చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆయన అక్రమ అరెస్టు అనేది ఈరోజు సిబిఐ చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన వెంటనే విడుదల చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.